మననాత్రాయతే ఇతి మంత్రః. కంటికి కనిపిస్తున్న ఈ సృష్టి అంతా మంత్రతంత్ర యంత్రాత్మకం. ఈ మూడింటిలోనూ మంత్రము లేక మిగిలిన విధానాలు లేవు. మంత్రము బీజాక్షరాలతో కూడి ఉంటుంది. మంత్రవేత్త, మంత్రద్రష్ట మంత్రములలో దాగిన బీజాక్షరాలను ఉపాసన చేసి వాటి వెనుక గల అధిష్టాన దేవతలను దర్శనం చేసిన వారు ఋషులు అవుతున్నారు. మంత్రదీక్షను శక్తివంతులైన దీక్షా గురువుల నుండి మాత్రమే గ్రహించవలసి ఉన్నది. ఈ నేపథ్యంలో ఆందోళనతో నిండిన ఈ ప్రపంచానికి శాంతిని కలిగించే విధానంలో మంత్రమూర్తులైన గురుస్వరూపాల ముఖతః మంత్రోచ్చాటన, దాని విధి విధానాలను ప్రామాణికంగా శాస్త్రబద్ధంగా స్వామీజీల ద్వారా, గురువుల ద్వారా మంత్ర విశిష్టతను, ఆ మంత్ర అధిష్టాన దేవత గురించి విపులంగా విశ్లేషణాత్మకంగా వివరించే కార్యక్రమమే మంత్ర మహిమ. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మంత్రమేమ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మంత్రమేమ కార్యక్రమంలో గోదాదేవి పుట్టుక గురించి, గోదాదేవి రాసిన తిరుప్పావే పాసురాల గురించి, ఆమె మంత్రం గురించి శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజీయర్ స్వామిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం స్వామి. జై శ్రీమన్నారాయణ. గోదాదేవి పుట్టుక గురించి వివరిస్తారా స్వామి? మాతాచే తులసి పితా ఇతి తవ శ్రీ విష్ణు చిత్తో మహాన్ అని గోదాదేవి యొక్క అవతారాన్ని గురించి చెప్పినటువంటి మహనీయులు ఆమె సాక్షాత్తు భూదేవి యొక్క పుత్రికగా తులసి వనంలో లభించింది అనే మనకి చెప్పారు. కలియుగం ఆరంభం అయిన 98వ సంవత్సరంలో, అంటే ఇప్పటికి సుమారుగా 5113 సంవత్సరాలకి పూర్వం అప్పుడు గోదాదేవి అవతరించిందన్నమాట. ఆ సమయంలో నళనామ సంవత్సరం ఉండేదేనని, కర్కాటక రాశిలో సూర్యుడు ఉండగా వచ్చినటువంటి పూర్వ ఫల్గుని నక్షత్రంలో గోదాదేవి విష్ణు చిత్తుల వారికి ఆ తులసి తోటలో లభించింది. మామూలుగా ఆయన ఆలయం పక్కనే తులసివనం ఉంది. ఆ తులసివనంలో తులసినంతా కోసి మాలలు కట్టి రోజు స్వామి దగ్గర ఆ మాలలు ఇస్తుండేవాడు ఆయన. ఒకరోజు వెళ్ళినప్పుడు ఆయన తోటలో ప్రవేశిస్తుంటేనే ఒక చిన్న శిశువు యొక్క ఆక్రందన వినిపించింది. అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, ఎవరో తీసుకొచ్చారో తెలియదు. వెళ్ళి అక్కడ చూస్తే ఆ మాలలు కట్టే స్థానంలో అక్కడ చిన్ని పాప కనిపించింది, మంచి కాంతివంతంగా ప్రకాశిస్తూ. మాలలకి తమిళ భాషలో కోదై అని అంటారు, మాలని కోదై అంటారు. ఈ తులసి మాలలు కట్టే చోట లభించింది కనుక అరే ఈమె ఒక మాలలా ఉందే అని అనుకున్నారు ఆయన. కోదై అని ఆమెకి పేరైంది. ఆ రకంగానే ఆమె గోదా ఆ కోదయ్యే గోదా కింద మారిందనమాట క్రమంగా వ్యవహారంలో. అంచేత ఆవిడకి తులసి వనమే అవతార స్థానం, తులసి వృక్షమే ఆవిడకి అవతార స్థానము అని నిర్ణయం చేశారనమాట. ఇంకొక రకంగా తులసి వేరు దగ్గర నుంచి చిగురు దాకా కూడా పరిమళ భరితంగా ఉంటుంది ఎప్పుడు. అలానే గోదాదేవి కూడా తనలో ఉండే ప్రతి అంశ కూడా భగవద్భక్తి పరిమళంతో నిండి ఉంది కనుక ఆవిడ తులసిలో అవతరించడం అనేటటువంటిది ఆవిడకి తగును అని నిర్ణయం చేశారన్నమాట. మరొక విషయం ఏంటంటే
తులసి భగవంతుడికి తప్ప ఇంకొకరెవరికి కూడా యోగ్యమైనటువంటి వస్తువు కాదు. నారాయణుడికే అది సొంతం. సమర్పణ చేయడానికి యోగ్యమై ఉంటుంది ఎప్పుడు కూడా. అట్లాగే గోదాదేవి తన యొక్క తిరుప్పావై అనేటువంటి ప్రబంధాన్ని రచించినప్పుడు కానీ, తన యొక్క జీవిత చరిత్రలో కానీ, నారాయణుడికి తప్ప వేరొకరికి నేను చెందిన దాన్ని కాను, ఉనకే నామ్ ఆల్ సేవోం అంటుంది తిరుప్పావైలో. చేత మేము అందరూ నీ వాళ్ళమయ్యా, నీకు చెందిన వాళ్ళం, మరొకరెవరికి కూడా మేము చెందాం. అలాంటి స్థితి మాలో ఎక్కడైనా కనుక ఒకవేళ పుట్టే అవకాశం ఉంటే దాన్ని అక్కడే తుంచి పారవేయి, ఇది స్పష్టం చేసింది గోదాదేవి. అంచేత తులసికి ఎట్లాగైతే అనన్యముగా భగవంతుడికి ఉపయోగపడే యోగ్యత ఉందో, గోదాదేవి కూడా అనన్యముగా భగవంతుడిని అలాగా ఉపాసించి పొందింది కనుక ఆవిడికి కూడా ఆ తులసి పుత్రిక అంటే స్థానాన్ని మన పెద్దవాళ్ళు భావించారన్నమాట. ఆండాల్ అనే పేరు ఎందుకు వచ్చింది స్వామి? గోదాదేవి చిన్నప్పటి నుంచి తండ్రి గారు చెప్పినటువంటి భాగవత కథలు విని పెరిగింది. కృష్ణుడి యొక్క చరిత్ర, బాల లీలలు అవి మనస్సుకి బాగా హత్తుకున్నాయి. అవంటే చాలా ఇష్టం. ఏ పిల్లలకైనా ఇష్టంగా ఉంటుంది, తనకి అలాగే ఇష్టంగా ఉండేది. తను కూడా కొంచెం అట్లాంటి యోగ్యత కలిగిందే కనుక వాళ్ళ తండ్రి గారికి, విష్ణు చిత్తుల వారికి కూడా ఈ పిల్లకి స్నానం చేయించడం దగ్గర నుంచి మొత్తం అన్ని సేవలు ఆయనే చేసేవారే. ఆ రకంగా గోదాదేవిలో కృష్ణుని చూస్తూ ఉండేవారే. ఆ గోదాదేవికి ఈ స్నానం చేయించాలన్నా, తల దువ్వాలన్నా, పువ్వులు పెట్టాలన్నా, ఇంకోటి ఏమైనా సేవలు చేయాలన్నా తల్లి యశోద కృష్ణుడికి ఎట్లా చేసిందో అట్లాగా భావించుకుంటూ ఈయన చేస్తుండేవారు. చేత విష్ణు చిత్తుల వారి పాటల్లో చాలా వరకు యశోద భావన భావితమై పాడిన పాటలు ఎక్కువ కనిపిస్తాయి మనకి. ఇది వారిలో ఉండేటువంటి గోదాదేవి విషయంలో ఉండేటువంటి సేవ, ప్రీతి ఆయన అలా మారింది. మాలలు కట్టి ఆయన ఒక చోట పెట్టి తన ఇంట్లో, ఈ లోపల మిగతా తోట పనులు చేసుకొచ్చి తర్వాత గంట గుళ్ళో కొట్టినప్పుడు ఆ మాలికలు అర్పించే సమయానికి ఈయన వెళ్ళి మాలలు ఇస్తుండేవారు. అదే అలా తయారు చేసి పెట్టినటువంటి మాలికల్ని గోదాదేవి తీసి తను వేసుకునేది. తెలియదు ఈమెకి, కృష్ణుడు గురించి బాగా వింది కనుక మరి కృష్ణుడు ఎంత అందంగా ఉంటే నేను కూడా అదే రకంగా ఉండాలి కదా, ఆయన తులసిమాల ఆయన వేసుకుంటే నాకు కూడా తులసిమాల వేసుకోవాలి కదా అని ఆ మాలికలు వేసుకుని తమ ఇంట్లో ఒక నుయ్యి ఉంది, ఆ నూతిలో తన యొక్క నీడను చూసుకుంటూ ఉండేదనమాట. తప్పని తెలియదు, అది ఎంగిలైపోతుంది మాల అనే విషయం కూడా తెలియదు, కానీ ఇలా చేస్తూ ఉండేది. ఒకసారి తను ఎట్లాగ చేసిన సందర్భాన్ని తండ్రి గారు చూశారు, బాధపడ్డారు. బాధపడి ఇవి ఎంగిలి మాలికలు అయిపోయాయి కదా, భగవంతుడికి ఎట్లా పెడతాం, అయ్యో మాలికలు కుట్టే సమయం కూడా ఇప్పుడు లేదు, మళ్ళీ గంట అయ్యే లోపల ఇవి ఇవ్వడానికి అవకాశం లేదు, ఈరోజు నాకు ఈ కైంకర్యం పోయిందే అని ఆయన పాపం దిగులుతోటి ఇంకేం నిరాహారంగా అలాగే పడుకుండిపోయారు. కానీ పడుకుండిపోతే పాపం పిల్లలు కూడా వీళ్ళు అలాగే ఉంటారు కదా, ఈవిడ అలాగే ఉండిపోయింది. ఆయనకు అప్పుడు ఒక స్వప్నం వచ్చింది, అందులో భగవంతుడు కనిపించాడు. వటపత్తడి సాయిగా ఉండేటంటే ఆయన, ఏం మామగారు అని పిలిచాడు ఆయన. మామగారు, ఇదేం పిలిపిది, ఏదో భక్త అని పిలవాలి, లేకపోతే బాగుండదు విష్ణు చిత్త అని పిలవాలి తప్ప మామగారు ఏమిటి. సరే ఏమయ్యా, ఏం మాలికలు పట్టరాలేదు ఏమిటండి అంటే, క్షమించవయ్యా తప్పైపోయింది, తెలియదు, వయసు చిన్నపిల్ల, తను ధరించుకుంది, మరి ఎంగిలైపోయాయి కనుక నేను తీసుకురా, ఈవేళ రోజు మీరు చేసే పని అదేనయ్యా అన్నారు ఆయన. అయ్యయ్యో ఇంకా పెద్ద తప్పు అయిపోయింది కదా, ఇన్ని రోజులు నేను ఈ తప్పే చేస్తున్నా అనే విషయం నాకు తెలియకపోయిందే అని బెంగపడ్డారు. బెంగ కాదు, నాకు అలాగే కావాలి, ఉత్తమాలికలు కాదు నాకు కావలసింది, గోదాదేవి ధరించడం వల్ల పరిమళం దాంట్లోకి ఎక్కి వాసితములైనటువంటి పుష్పాలేవో అవి నాకు కావాలి. అంచేత ఇవాళ నుంచి మాలికల్ని గోదాకి అర్పించి గోదా అలంకరణతోటి పావనమైనటువంటి వాటిని నాకు పట్టుకొచ్చి ఇవ్వండి. నేను అప్పుడెప్పుడో ఎంగిలి అనే దోషం లేదు దీనికి, అప్పుడెప్పుడో శబరి తగ్గించి నేను తిన్నాను కదా. ఒక కవి రాశాడు ఒక ఆయన, ఆనాడు నేను శబరి యొక్క
ఆ ఫలాల్ని తిన్నా అప్పటి నుంచి అలాంటి రుచి నాకు ఎక్కడ దొరుకుతుందో ఎదురు చూస్తున్నది. ఇప్పటికి నాకు దొరికింది గోదాదేవి దగ్గర. గోదాదేవి అలంకరించుకుని ఇచ్చినటువంటి మాలికలు నేను అందంగా రాశాను అంతటి నిష్కల్మషమైన ప్రేమ అని ఒక కవి భావన అనుకుంటుంది. కానీ భగవంతుడు ఆవిడ విష్ణుచిత్తుల వారికి స్వప్నంలో కనిపించి గోదాదేవి అలంకరించుకున్న మాలికలే నాకు కావాలి, శుష్క మాలికలు నాకు అక్కర్లేదు, ఇవన్నీ అట్లా చేయండి అని ఆదేశించాడు. భయం వేసింది దీనికి. ఒక్కసారి మెలకు వచ్చింది. గోదాదేవిని చూస్తే ఇప్పుడు ఇదివరకైతే గోదాదేవి పిల్ల కోప్పడేవారు, కానీ ఇప్పుడు ఇవాళ కోప్పడానికి ఇప్పుడు భయం వేస్తుంది ఇప్పుడు ఆ పిల్లని చూస్తే. కానీ తనని కాపాడడానికి వచ్చింది ఈమె. కాపాడటానికి వచ్చిన ఆమె అనాలంటే ఆండాళ్. ఇంత అర్థం ఉందన్నమాట. ఆండుహై అంటే కాపాడుట అని అర్థం. కాపాడే వ్యక్తిని ఆండవన్ అంటారు పురుషుడైతే, స్త్రీ అయితే ఆండాళ్ అంటారు. నన్ను కాపాడావు నువ్వు, నన్ను రక్షించావమ్మా నువ్వు, నా దగ్గర కుమార్తెగా పెరుగుతూ ఆయన మాత్రం మాటేసుకున్నాడు. అప్పుడు అన్న మాట ఆండాళ్. ఇది తర్వాత ఆవిడకి పేరైపోయింది. ఆవిడ నుంచి గోదాదేవి కాస్త ఆండాళ్ అయిపోయింది. రక్షించడానికే వచ్చినటువంటి ఆమె. ఇదే మాట తర్వాత అర్చకులకు కూడా భగవంతుడు స్వప్నాల్లో కనిపించి గోదాదేవికి అలంకరించిన మాలే నాకు వేయండి అంచేత. ఇప్పుడైతే ఈయన ఒకరికి చెప్తే అక్కడ తీసుకున్న వాడు వేయద్దు అక్కడ. అంచేత వారికి భగవంతుడు అనుగ్రహించాడు, వీరికి అనుగ్రహించాడు. ఆ రకంగా గోదాదేవే ఒక మాలిక అయిందనమాట. ఆండాళ్ళని పేరు అట్లా వచ్చింది ఆవిడ. గోదాదేవి మహాలక్ష్మీదేవి అంశ అంటారు కదా, మరి మన మంత్రం గోదాదేవి ప్రత్యేకంగా ఉందా లేకుంటే లక్ష్మీదేవి మంత్రమే మనము రెండు రకాలుగా చేసుకోవచ్చు. ఇప్పుడు దానికి గోదాదేవికి శ్రీరంగనాయకి నమః, గోదాదేవి నమః అంటారు. గోదాదేవి సాక్షాత్తు మహాలక్ష్మి అవతారం కూడా. భూదేవికి పుట్టింది, సీతాదేవి ఎలాగ పుట్టిందో అలాగా. కానీ సీతాదేవి కంటే అన్ని రకాలుగా చాలా విలక్షణమైనటువంటి క్యారెక్టర్ గోదాదేవి. అందుకోసమనే తను చెప్పినటువంటి తిరుప్పావైలోనే నీలాదేవిని గోదాదేవి స్తుతిస్తూ తిరువే తుయిలెరాయి అంటుంది అనమాట ఒక పాసురంలో పైకి వెళ్ళిన తర్వాత. అట్లాగా గోదాదేవికి కూడా శ్రీ యొక్క ఒక అవతారం అని భావిస్తారు. అసలు అమ్మలు శ్రీదేవి, భూదేవి, నీలాదేవి, గోదాదేవి ఇలాగ వీరందరినీ కూడా విడివిడి ప్రత్యేకమైన వ్యక్తిత్వంతో చూడకూడదు మన వాళ్ళు. ఒకే వ్యక్తి యొక్క వివిధ అంగాల కింద భావిస్తారు. అంటే లక్ష్మీదేవి యొక్క భిన్న భిన్నమైనటువంటి అంగాలు ఈ భూ, నీళ, గోదా ఇత్యాదులన్నీ కూడా అని మన వాళ్ళు విశ్వసిస్తుంటారు. సో మనం లక్ష్మీదేవి మంత్రంతో చేయొచ్చు. ఇలా చేసిన వాళ్ళు ఉన్నారా స్వామి? మొదట ఉపాసన చేసిన వాళ్ళు బోళ్ళంత మంది ఉన్నారు. కానీ మిగతా వాళ్ళంతా వాళ్ళు ప్రత్యేకమైన ఉపాసనలా చేయడం అలాంటిది ఏమీ లేదు. వాళ్ళు భగవంతుడు తనంతట తాను కనిపిస్తే దర్శించి ఆయన వైభవాన్ని పాడటమే తప్ప. గోదాదేవి తిరుపతి పాసురాలు మనం ధనుర్మాసంలో సుప్రభాతం బదులు అన్ని గుళ్ళల్లో పెడుతుంటాం కదా, ఇవి మనం మంత్రాలుగా భావించాలా స్వామి లేకుంటే స్తోత్రాలుగా భావించాలి? ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఆళ్వార్ల యొక్క పాసురాలు 4000 మొత్తం అన్ని కలిపి. అందులో గోదాదేవి తిరుప్పావి 30 పాటలు. ఏదైనా ఒకదాన్ని మీరు మంత్రంగా తీసుకుని మంత్రానికి పెట్టే నియమాలతోటి దాన్ని చేస్తే అది మంత్రంగానే పనిచేస్తుంది. ఉదాహరణకి 4వ పాట ఉంది, దాంట్లో వానదేవుడికి సంబంధించినటువంటి పాట. హే పర్జన్యదేవా నువ్వు కురువు, చక్కగా కురు, లోకం అంతా బాగుపడేట్టుగా వాన కురవయ్యా. ఇది ఆ పాసలు సింపుల్గా. ఇంకా మిగతా ప్రాసెస్ ఎలాగా మబ్బులు తయారవుతాయి, ఎలాగ మబ్బులు కురుస్తాయి, ఎలాగ అవి పంటలు పండించేట్టుగా ఉంటాయి, ఇది చెప్పడం ఆ పాటలో తాత్పర్యం. అది 4వ పాసురం. కానీ దీన్ని ఒక మంత్రంగా మనం కనుక ఉపాసిస్తే వాన తప్పకుండా పడతాయని మేము మొట్టమొదటి ఫస్ట్ 88లో హైదరాబాద్లో చూసాము. అప్పట్లో ఒక హోటల్ని ప్రారంభం చేయడానికి మాకు లౌకికంగా అక్కర్లేదు, దీన్ని వైదికంగానే చేస్తాము. కానీ అప్పటికి 88కి ముందర ఒక 7 ఏళ్ళు వాన పడలే.
అంచేత వానలు పడడం కోసం దీన్ని చేద్దాం అని అడిగారు. అయితే తప్పకుండా చేద్దాం, దానికి వానలు పడడం కోసం అంటే ఆ ప్రాసెస్ ప్రకారం మేము చేస్తాం, పడడం పడకపోవడం ఆయనదే, చేయడం దాకా మన బాధ్యత. తప్పకుండా అలాగే చేయండి అన్నారు. ఏర్పాటు చేస్తారు. చక్కగా కార్యక్రమం జరిగింది. 9వ రోజు పూర్ణావతి అయిపోయింది. అయినప్పటి నుంచే వాన స్టార్ట్ అయింది. 10 రోజులు అనంతపూర్, కడప లాంటి రాయలసీమలో నీళ్లు పడని ప్రాంతాల్లో కూడా మంచి వానలు కురిచాయి. రాజస్థాన్ లాంటి చోట కూడా డిస్ట్రిబ్యూటెడ్ రెయిన్స్ ఆల్ ఓవర్ అట్లా జరిగింది. మరి ఈ మధ్య శ్రీరంగంలో వానలు పడేవి కాదు, అన్ని వైపుల చుట్టూ పడేది. ఆ ఊళ్ళో మాత్రం అసలు వానలు పడేవి కాదు. పట్టలేదు, ఎందుకు పడలేదు మాకు తెలీదు. సుమారుగా 7-8 ఏళ్ళ నుంచి అక్కడ కూడా పడలేదన్నారు. కావేరి అక్కడంతా మొత్తం డ్రైడ్, ఇటు అంట చెత్త చెదారం ఉండేది, అంతా మొత్తం ఎండిపోయింది. 2 వైపులో ఉండే కావేరి ఎండిపోయింది. మరి వేరే అదర్వైజ్ వాటర్ లేదు. సరే, అప్పుడు మేము అబ్బా మంటపం అని అక్కడ ఒక ఏరియా ఉంది కావేరి ఉంటుంది. అక్కడ ఒక 3 రోజులు అహోరాత్రం పారాయణ చేశారు. 16వ తారీఖు నాడు కార్యక్రమం అది పూర్తి మేము వచ్చాము. 17వ తారీఖు నుంచి వానలు స్టార్ట్ అయ్యాయి అక్కడ. మరి కావేరీ తర్వాత పొంగి బాగా నిండుగా వచ్చింది. తులా స్నానం అని చేస్తారు తమిళం వాళ్ళు. తులా సంక్రమణం జరిగినప్పుడు, సూర్యుడు తులలో ప్రవేశించినప్పుడు తప్పనిసరిగా స్నానం చేయాలి అనేది ఒక నియమంగా పెట్టుకుంటారు. నదిలో స్నానం చేయాలని తులా స్నానము అని అంటారు. ఈ తులా స్నానానికి ఆ ఊళ్ళో ఉండే వాళ్ళంతా కావేరీలోకి వెళ్ళాలి అని అనుకుంటే అప్పుడు గవర్నమెంట్ అప్పట్లో నీళ్లు ప్రమాద హెచ్చరికలు దాటి ఉన్నాయి కనుక అందులో ఎవరో దిగడానికి వీళ్ళేనే లేదు. ఈ తిరుపతి చదవడానికి నియమాలు అంటే నియమాలు తప్పనిసరిగా పాటించాలంటారా, ఊరికే చదువుకోవచ్చు అంటారా? ఎప్పుడైనా నియమాలు అనేవి మనకి శారీరకమైనటువంటి ఒక యోగ్యతను కలిగించాయి. యోగ్యం కలిగించుకుని మనం చదువుకుంటే మంచిది. ఇది స్త్రీలు కానీ ఎవరైనా కానీ ఎవరైనా చేయొచ్చు, అందరి కోసం వచ్చింది. గోదాదేవి రామానుజాచార్యులని అన్న అని పిలిచింది అని ఒక పాశ్రంలో చెప్పారు మీరు. అది ఏ సందర్భంలో పిలిచింది, ఎందుకు పిలిచింది? అంటే ఆయన పుట్టింది ఎప్పుడో, ఈవిడ పుట్టింది ఎప్పుడో కదా. ఇద్దరికి 3000 సంవత్సరాల తేడా ఉంది. అయితే గోదాదేవి తను సమయంలో తిరుప్పావై పూర్తయిపోయింది. పూర్తయిపోయిన తర్వాత నాచ్యార్ తిరుమొഴി అని ఒక 143 పాటలు పాడింది. ఆ పాటల్లో ఒక చోట దక్షిణ తిరుపతి అని ఒక ఊరుంది, తిరుమాలిరింజోలై, అழகర్ కోయిల్ అంటారు. ఇప్పుడు మధురైకి పక్కన ఉంది. ఆ స్వామి కూడా ఇక్కడ ఈయనలాగే ఆయన మొక్కుబడుల స్వామి ఆయన. సో ఆయన దగ్గరికి వెళ్ళి తను కూడా మొక్కుకుంది, నాకే కనుక స్వామి సేవ లభిస్తే నీకు 100 గంగాళాలతో కానీ 1000 గంగాళాలతో కానీ మంచి పాయసం చేయిస్తానయ్యా. నువ్వు మామూలు వాళ్ళకి మొక్కులు తీరిస్తే నీకు ఆ మొక్కు పెట్టిన వస్తువు ఒక్కటే వస్తుంది, వాళ్ళు అది తీసుకుని వెళ్ళిపోతారు, లాభం. కానీ నా కోరిక తీరిస్తే నీకు 2 లాభాలు. ఒకటి, నీకు మొక్కుబడి సామగ్రి నీకు వచ్చేది ఎలాగ వస్తుంది. రెండవది, నేను కూడా నీకు సేవకురాలిగా వస్తా. మిగతా వాళ్ళగా నేను ఫలితం తీసుకుని వెళ్ళిపోయే వ్యక్తి కాదు. అంచేత నేను కోరేది అదే కదా. చేత మిగతా వాళ్ళ మొక్కుబడికి నా మొక్కుబడికి తేడా ఉంది, చేత నాది తీర్చాల్సింది అని ప్రార్థన చేస్తుంది. ఆ టైంలో తానంది, 100 తడా నిరైంద అక్కారు వడిసెల్ సొన్నేన్. 100 గంగాళాలతో నేను అక్కారు వడిసెల్తో పాయసం దాన్ని చేస్తానంది. గోదాదేవి అన్నీ పూర్తయిపోయిన తర్వాత రంగనాథుడి నుంచి పిలుపు వచ్చింది. గోదాదేవి అక్కడికి వెళ్ళింది. వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత తన పెరుమాళ్ళలో చేరిపోయింది. అక్కడితో చరిత్ర అయిపోయింది. రామానుజాచార్యుల వారి కాలంలో ఇది చదివేటప్పుడు, అరే గోదాదేవి ఆ వేళలో అంది కదా, తీర్చిందా? చరిత్ర అయితే తీర్చినట్లేదు. మరి తర్వాత ఏం జరిగింది? తర్వాత వాట్ హ్యాపెండ్ అంటే దేర్ వాజ్ నో ట్రేస్. అయ్యయ్యో, గోదాదేవి లాంటి తల్లి ఒక మాట అని అది తీరకుండా ఉండిపోతే అది కొరత కదా. అది ఆవిడకి కొరత, భగవంతుడికి కొరత కదా. ఆ కొరత మనమైనా తీర్చాలి అమ్మవారి తరఫున అని రామానుజాచార్యుల వారు అక్కడికి వెళ్ళి తిరుమాలిరింజోలకి
గంగాళాలతోటి మంచి పాయసం తయారు చేయించి స్వామికి సమర్పణ చేసి ఈ ప్రసాదం అంతా తీసుకుని మళ్ళీ శ్రీవిల్లిపుత్తూరు వెళ్ళి అక్కడి పక్కనే శ్రీవిల్లిపుత్తూరు వెళ్ళి గోదాదేవి గారు మళ్ళీ సమర్పణ చేసి, తల్లి ఆ వేళ నువ్వు మొక్కావు, నీ మొక్కుని ఈ వేళ మేము తీర్చాము అని చెప్పాడు. ఆ లోపల గర్భాలయంలో ఉండేటటువంటి ఆ మూర్తి, గర్భాలయానికి ముందర అంతరాలయం ఉంటుంది కదా, అంతరాలయంలో ఒక పీఠం ఉంటుంది. ఆ పీఠం మీదకి అక్కడికి వచ్చి అన్నా అన్న, అంటే అమ్మాయి కోరిన కోరికల్ని అమ్మాయి యొక్క సోదరుడు తీర్చినట్లుగా నేను అనుకున్నటువంటి దాన్ని నా సోదరుడిగా నువ్వు తీర్చావయ్యా. శ్రీరంగాన్ని కోయిల్ అంటారు, శ్రీరంగాన్ని కోయిల్ అంటారు, కాంచీపురాన్ని పెరియ కోయిల్ అంటారు, కొన్ని పేర్లు అలా పెట్టారు. అలాగ కోయిల్కి సంబంధించినటువంటి అన్నా, నువ్వు నా కోరికను తీర్చి నా మాటని సత్యం చేసావయ్యా, నీకు నేను సత్కారం చేసుకుంటా సోదరిగా అని అర్చకుల ద్వారా రామానుజుల వారికి సన్మానం చేయించింది అని మనకి చరిత్ర. సో ఆ రకంగా గోదాదేవి యొక్క మొక్కుని తీర్చి గోదాదేవి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి మహనీయులు రామానుజాచార్యుల వారు. కనుకనే రామానుజాచార్యుల వారిని వయసులో చిన్నవారు, తర్వాత వారు అయినప్పటికీ కూడా పెద్దగా, ఇంటికి పెద్దగా చేత గోదా అగ్రజ అని సంభావించారన్నమాట. ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు గోదాదేవి నారాయణ మంత్రం ఉపాసించిందా, ఆమె ఓన్లీ పాసురాలతోనే పూజించిందా స్వామి? నారాయణ మంత్రం అంటే కృష్ణుడిగా వేషం వేసుకుంది కదా, కాబట్టి కృష్ణ మంత్రం అట్లా ఏమైనా ఉపాసన? కృష్ణ మంత్రంని ఉపాసన చేయలే, నారాయణ మంత్రమే ఉపాసన చేయాలి. కృష్ణ వేషధారణ చేసి, కృష్ణ అంటే కృష్ణుడిగా ఆయన అవతరించినప్పుడు ఆయన యొక్క సేవను కోరుకున్నటువంటి ఆ వేల్టి ఆ గోపికలు కాత్యాయని అని ఒక వ్రతం చేసేవారు. ఆ వ్రతం వల్ల వాళ్ళకి కావాల్సింది వాళ్ళు పొందారు. దాన్ని గోదాదేవి అనుకరించింది. అందుకోసం కృష్ణ మంత్రాన్ని, కృష్ణ కథని తాను భావించింది. కానీ ఉపాసన చేసిన మంత్రం నారాయణ మంత్రం. మొట్టమొదటి పాసురంలోనే చెప్పింది, నారాయణనే నమక్కే పరై తరువాన్. ఈ ధనుర్మాసం కొంచెం అంటే ఈ తిరుపాయి పాసురాల వల్లనే ధనుర్మాసం అని అంటారు కదా, ఈ ధనుర్మాసం స్త్రీలు కానీ ఎవరైనా కానీ పాటించవచ్చా? దీనికి ఏమన్నా నియమ నిబంధనలు కానీ గురుమంత్రం కానీ ఏమన్నా ఉంటుందా? ఏమి నియమాలు నిర్బంధాలు ఏమి లేవు, శ్రద్ధ ఒకటే. ఎవరెవరికి రుచి శ్రద్ధ ఉంటే వాళ్ళందరూ చేయొచ్చు. ధనుర్మాసంలో మీరు వైష్ణవులకి అందరికీ మీరు ఇచ్చే సందేశం ఏంటి? గోదాదేవి ఎందుకోసం ఈ వ్రతం చేస్తున్నాను అనే దాన్ని చెప్తూ పారార్థ్యం అధ్యాపయంతి, పారార్థ్యం అధ్యాపయంతి, పరార్థతని నేర్పటం కోసం తిరుప్పావై చేసింది ఆవిడ జీవితం అంతా. అందుకు నమస్కారము అన్నారు పరాశర భట్టాయన మహాత్మ. అర్థం అంటే ప్రయోజనం అర్థం, పరార్థం అంటే పరుడి యొక్క ప్రయోజనం కోసం. అంటే దాంట్లో రెండు అర్థాలు ఉన్నాయి. పరుడు అంటే భగవంతుడు, భగవత్ ప్రయోజనం కోసం మనం వినియోగపడాలి, అది పారార్థ్యము. రెండో పరార్థం ఒకటి ఉంది. పరుడు అంటే ఎదటివాడు, వాడికి ప్రయోజనం కలిగేటట్లుగా మన చుట్టూ ఉండేటువంటి వాడంతా పరులే మనకి. ఆ పరుల యొక్క శ్రేయస్సు కాంక్షించి మనం చేసే ప్రతి పని కూడా పారార్థ్యమే అవుతుంది. ఇది గోదాదేవి చేసింది నేనేదో లబ్ధి పొందాలి, నాకేదో కావాలి అని కదా. ఆవిడకి ఎప్పుడు ఆవిడ స్థానం రిజర్వ్డ్. ఇంకా ఆవిడ చేసే ప్రతి పని మనలాంటి వాళ్ళ కోసం. మనమంతా కూడా పరులమే కదా, ఆవిడకంటే వేరే కదా మనమంతా. మన ప్రయోజనం కోసం ఆవిడ చేసింది కనుక నువ్వు ఎప్పుడు కూడా జీవితంలో నీ కోసమే నేను బతుకుతాను అని సంకుచితంగా బతకద్దు. నీ చుట్టూ ఉండేటిని వాళ్ళందరినీ చూడు, వాళ్ళందరికీ ప్రయోజనం కలగాలి, వాళ్ళందరూ బాగుండాలి, మంచి పద్ధతిలో బాగుండాలి. ఇది మన జీవితానికి లక్ష్యం కావాలి అనేది గోదాదేవి యొక్క సందేశం. చాలా విషయాలు చెప్పారు స్వామి. అసలు గోదాదేవి అన్న అనిపించిన ఘట్టాన్ని మీరు చెప్తుంటే నాకు లోపల నుంచి పులకింత వస్తుంది అన్నమాట, అంత అనుభూతి ఉంది స్వామి. ధన్యవాదాలు స్వామి. సంతోషం. ఇది ఈరోజు మంత్రమహిమ కార్యక్రమము. ఓం నమో వెంకటేశాయ. స్వామి శివపంచాశ్రీ మంత్రం గురించి, దాని ద్రష్ట, దాని ఋషి గురించి, మహిమ గురించి తెలియజేస్తారు.
యశ్ శివో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయోహో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం అని చెప్పారు. శివుడనే పదానికి స్వశ్రేయసం శివం భద్రం కళ్యాణం మంగళం శుభం అని అర్థం చెప్తున్నారు. శ్రియమిచ్చేత్ హృతాశనాత్, హోమాలు చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది. సూర్య నమస్కారం చేస్తే మనకి ఆరోగ్యం కలుగుతుంది. నమస్కార ప్రియో భాను, అభిషేక ప్రియ శివ, జ్ఞానదాత మహేశ్వర.